నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మానసిక ఒత్తిడితోనే వసతి గృహం వదిలి వెళ్లారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థుల మిస్సింగ్ కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీత. వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం. సైదాపురం మండలంలోని వేములచేడు, కమ్మవారిపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సర్వేపల్లి మార్గంలో నడిచే బస్సులు నిలిచి బస్టాప్ లో వసతులు కల్పించాలి. నెల్లూరులోని బస్టాండ్ లో బస్టాప్ పరిశీలించి ప్రయాణికులచే సంతకాలు సేకరించిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన వసతి నుండి అదృశ్యమైన ఇద్దరు బాలికలను డక్కిలి మండలం శ్రీపురంలోని వారి బంధువుల ఇంట ఉన్నారని, వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని డీఎస్పీ గీత తెలిపారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ, జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల మరియు వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించలేదని, సాయంత్రం అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అర్ధరాత్రి డక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువుల ఇంటి వద్ద ఉన్నారని గుర్తించడం జరిగిందని వెల్లడించారు. బాలికలతో మాట్లాడగా మానసిక ఒత్తిడితో పాఠశాల నుండి వెళ్లిపోయామని వారు చెప్పారన్నారు. బాలికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కొన్ని గంటల్లోనే బాలికలను గుర్తించడం జరిగిందని ఆమె వివరించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అక్కడున్న ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్ కానీ వార్డెన్ కానీ ఒకటి చెప్పలేదు, ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు. బిట్వీన్ అంటే 2:30 నుంచి 5:30 వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడెక్కడ దొరకలేదని చెప్పారు, ట్రేస్ అవుట్ అవ్వలేదన్నారు. సో వెంటనే గూడూరు 2 టౌన్ సిఏ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఐ రాజు గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా గూడూరు 2 టౌన్ సిఏ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, ఆర్పీఆర్ జిఆర్పీ వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ కి షేర్ చేయడం జరిగింది, వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళ పర్టికులర్స్. అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు. చేస్తే బిట్వీన్ 11:30-12 మధ్యలో డక్కిలి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ అక్కడ ఒక అమ్మాయి, ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది. సో వెంటనే మా సిఏ గారు అండ్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి. వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్లారు అని తెలుసుకుంటే హోమ్ సిక్ గా ఉందని చెప్పారు, మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, సో దానివల్ల టెన్షన్ గా ఉందని చెప్పారు. వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు, ఎస్ఐ అండ్ దెన్ స్టాఫ్, ఎస్పెషల్ ఉమెన్ పీస్ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు. అండ్ వీళ్ళని నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లోనే ఉంచారు. దానికి గార్డ్ గా మా ఉమెన్ పీస్ కూడా పెట్టాము. ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మాకు ఎక్కడ రాలేదు. ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లోకల్ వాట్సాప్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేజ్ I would like to thank you each and everyone who support me and who support the police department. ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరిచాము. అండ్ ఎస్పీ గారి సపోర్ట్ మాకు చాలా ఉంది. అండ్ I would like to say thank you to my SP sir as well. వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే ట్రేస్ అవుట్ చేశామో ఆ పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను అండ్ వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. They felt very happy. ఈ సమావేశంలో 2వ పట్టణ సిఐ శ్రీనివాసులు,
ఎస్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. గత వైకాపా హయాంలో అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలంలోని వేములచేడు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. సైదాపురం మండలంలోని వేములచేడు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. నాయకులు కేపీ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో పనులు ఏమీ జరగలేదన్నారు. దీంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సైదాపురం వంతెన నుండి దెబ్బతిన్న రహదారి పనులు జరిగాయన్నారు. అలాగే డేవపూడి రోడ్డుకు నిధులు కేటాయించడం జరిగిందని, త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏదైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అసెంబ్లీ పంపించారు. ఆ పంపించినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 2-3 రకాలు ఉంటారు. కొంతమంది చేస్తారు, కొంతమంది మాటలు చెప్తారు, కొంతమంది చేయగానే వాళ్ళు చుట్టూ తిప్పుకుంటూ మనం చేస్తా ఉంటారు. అంటే ఎప్పుడు చూసినప్పుడు కూడా జనాలు ఉంటారు. నేను ఒకసారి ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి ఇంత జనం ఉన్నారు అని. అప్పుడు అడిగితే చెప్పారు, సార్ వీళ్ళు చేయరు, ఈ విధంగా తిప్పుకుంటా ఉంటారు కాబట్టి పనులు కాలేదు కాబట్టి 4-5 తూర్లు తిరగాలని చెప్పేవాడు. నేను ఒకటే, నా పాలసీ వచ్చానంటే ఇది అవుతుంది కాదు, అవుతుందంటే నోట్ చేసుకోవడం, పంపించడం, ఫాలో చేయడం. కాబట్టి మా చుట్టూ మనుషులైతే ఉండరు, ఖచ్చితంగా పని చేస్తాం. మరి వాళ్ళు ఏమనుకున్నా కానీ అనుకున్నాను కూడా తెలుసు. ఇప్పుడు కూడా సమస్య డైరెక్ట్ గా గ్రామాల నుంచి వస్తున్నారు, చేస్తున్నాం. లీడర్లు కూడా కష్టం ఉండొచ్చు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి సంవత్సరం టైం మేము అడిగాం, కానీ మన ఎమ్మెల్యే గారు 3 నెలల్లోనే మన సైదాపురం బ్రిడ్జ్ కాడి నుంచి మన హాస్పిటల్ వరకు కానివ్వండి, సొసైటీ బిల్డింగ్ వరకు కానివ్వండి, కరెక్ట్గా 15 రోజుల్లో రోడ్డు వేయడం జరిగింది. ఇది ఇక్కడ పోయిన ఆటో వాళ్ళకి కానీ ఈ రోజు మన బరిల మంద కాడి నుంచి డేగపూడి వరకు మన ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసుల మీదుగా సిమెంట్ రోడ్డు జరుగుతా ఉంది. మీరు అందరూ చూసే ఉంటారు. ముందు ఇంకా బిడ్డి రోడ్డు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తా వచ్చామనంటే అభివృద్ధికి మారు పేరు పైన కూటమి ప్రభుత్వం అయితే, ఇక్కడ మన శాసనసభ్యులు ఇంకా ఆయన గురించి మన నాకంటే కూడా మీకు బాగా అభివృద్ధిలో చాలా వెనకబడి సార్. అభివృద్ధి చెందిన గ్రామాలు కాకుండా అభివృద్ధి వెనకబడిన గ్రామాలను అభివృద్ధి చేస్తే ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మాకు ఇక్కడ నుంచి ఒక చిన్న జీపీ రోడ్ జీపీ గారి అక్కడి నుంచి మా పొలాలని అది ఒక పొలం సార్, దాని యొక్క BMW రోడ్డుకి ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సీసీ రోడ్లు చిన్న సార్, అవి ఇవ్వండి సార్. ఎప్పటికీ మేము మీకు అండగా ఉంటాము. అదేవిధంగా మనం కూడా లాస్ట్ టైం కొంచెం చిన్న పొరపాటు జరిగింది, ఈసారి కూడా మా ఊళ్ళో మా ప్రాంతంలో కూడా ఆయన ప్రతిరోజు ఆఫీసర్తో తిరిగి పనిచేయించేటువంటి నాయకుడు కాబట్టి ఈ రోజున మండలంలో ఇన్ని కోట్ల వర్కులు వచ్చినాయి, ఇంకా కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాతకి మనందరం కూడా మద్దతు ఇచ్చి ఆయనకి మన సహాయ సహకారం అందించి మన దీవెనలు కూడా ఆయన గారికి ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఎక్కడైనా కానీ ఒక సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు కూడా లేవు. ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇచ్చాం. అదేవిధంగా గ్రామాలకు పోయేదని కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు దిలీప్, రాజశేఖర్ రాజు, చంద్రశేఖర్ నాయుడు, రత్నం రాజు, మనోహర్, మస్తాన్, ఆర్ శ్రీనురాజు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ శివకుమార్, డిఈ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ అప్పులు కూడా తీరాల్సిన అవసరం ఉందన్నారు. వనరులు అవే,
అధికారులు వాళ్లే, కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత అని తెలిపారు. 10 సూత్రాలను కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25, 26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ 2 ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా. అది ఎన్డీఏ సంకల్పం. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్ గా, మేము పొలిటికల్ గా, మేము 5 ఏళ్లకు ఒకసారి మళ్లీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇక్కడుండే మంత్రులకి, ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది? ఇక్కడుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు? ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీసీ రోడ్లు ప్రారంభించారు. అలాగే పొదుపు గ్రూపు సభ్యులకు 34,71 లక్షల రూపాయల నగదు చెక్కు అందజేశారు. వివిధ రుణాలకు చెందిన చెక్కులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, సర్పంచ్ జనార్దన్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు మోహనకృష్ణ, రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు పార్థసారథి, వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫోటో లేకుండా కేవలం ఆయన ఎక్స్పీరియన్స్ తోనే ఈరోజు డబ్బులు లేకపోయినా పనులు చేస్తా ఉన్నాడు. ఆయన ఎక్కడ చేస్తున్నాడో కూడా ఏం తెలియదు. రాబోయే రోజుల్లో
ఎక్కడ కూడా గుంటలు ఉండకూడదనే కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాం. ఒక సైదాపురం మండలానికి 5.5 కోట్లు ఇచ్చామంటే ఏ ప్రభుత్వం కూడా ఇచ్చి ఉండదు. ఏదో 10 లక్షలు 20 లక్షలు మరి మీ గ్రామంలోనే 37 లక్షలు ఇచ్చాం. శ్మశానానికి 4 లక్షలు, శ్మశానంలో సీసీ రోడ్లు 23 లక్షలు, అదేవిధంగా కమార్పల్లి వరకు 10 లక్షలు సీసీ రోడ్డు ఈ గ్రామంలో, సీసీ రోడ్లు 50. వాటి విలువ ఇప్పుడు చెప్పేది సైదాపురంలో 5 కోట్ల 5.5 కోటి, పూర్తయిన 34. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ పనులు 200. అయితే వాటి విలువ 1,63 లక్షలు, పూర్తయినవి 88 పనులు. అదేవిధంగా పూర్తయిన విలువ 65 లక్షలు. అదేవిధంగా నిర్వహించుకుంటున్నాము. కమ్మారిపల్లి గ్రామస్తులైన వెంకటేష్ గారు ఈ గ్రామం పైన శ్రద్ధ పెట్టి 37 లక్షలతో పని చేయాలని సంకల్పించి గౌరవ శాసనసభ్యుల వారిని కలవడం జరిగింది. వెంటనే శాసనసభ్యుల వారు 37 లక్షలకి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడము, వెంటనే అవి ప్రారంభం కావడము, ఆగమేఘాల మీదని 37 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి కారణంగా మధ్యప్రదేశ్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు 3 వ్యాగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సర్వేపల్లి మార్గంలో వెళ్లే బస్సులు ఆగే బస్ స్టాప్ ను మార్చాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండులో సర్వేపల్లి వైపు వెళ్లే బస్ స్టాపింగ్ ను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పరిశీలించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో సర్వేపల్లి వైపు ఆర్టీసీ బస్సులు నిలిచే స్థలాన్ని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పరిశీలించారు. నెల్లూరు నుండి గొలగమూడి, సర్వేపల్లి, కసుమూరు వైపు వివిధ గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు దుర్వాసనకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా వర్షం వస్తే బస్ స్టాప్ లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. ప్రయాణికుల అవస్థలు గుర్తించిన సురేష్ నాయుడు బస్ స్టాప్ లో ప్రయాణికుల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అన్ని వసతులు ఉండేలా కృషి చేస్తామని ఆయన వివరించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ బస్టాండ్ బస్సులాగే స్థలం మారుమూల పల్లె కాదయా, నెల్లూరు రూరల్ లో ఉండే ఆర్టీసీ బస్టాండ్. ఈ షెల్టర్ సర్వేపల్లి రూట్ కి వెళ్లేటువంటి బస్సులాగే స్థలము. ఇక్కడ చూస్తే కనీసం ఈ వాసన గబ్బుకి 10 నిమిషాలు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఆర్టీసీ సిబ్బంది అధికారులు వచ్చి 10 నిమిషాలు కూర్చుంటే ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడతారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆ వాసనకి ఎందుకు నిలవలేకపోతున్నారో. వర్షం వస్తే వర్షం జల్లు కొడితే కనీసం ప్రయాణికులు కూర్చునే దానికి కూడా వీలు లేదు. దోమలు కనీసం ఫ్యాన్ లేదని అల్లాడిపోతా ఉంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలా, పట్టించుకోవాలా. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి సంతకాలు సేకరించాం. ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారికి కూడా ఒక అర్జీ ఇస్తాం. త్వరితగతిన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర, ఆసియా ఖండంలోని 2వ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఉండేటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. మొదట ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి పూర్వీకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. 11వ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అంతలో చరిత్ర ఉంది. ఈరోజు బస్సు కోసం పేదవాళ్ళు, అడుగున ఉన్నవాళ్ళు
బైకుల్లో బాగాలేని వాళ్ళు ఈ బస్ స్టాప్లోకి వచ్చి 10 నిమిషాలు కూర్చోవాలంటే ఈ గబ్బుకు నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈ దోమలు కుడితే వచ్చే రోగాలకి హాస్పిటల్కి వెళ్తే అప్పులు అయిపోయేటువంటి పరిస్థితే. కనీసం మానవత్వంతో అయినా సరే ఒక్కసారి వచ్చి ఆలోచించి చూడాలా. నేనైతే ఒప్పుకునే ప్రసక్తేలే. ఈ బస్ స్టాప్ని ఇమీడియట్లీ మార్చాలి. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, కసుమూరు పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, అవధూత భగవాన్ వెంకటేశ్వర వెలిసిన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. ఆ రూట్కి వెళ్లే బస్సులందరూ కూడా నిజంగా 10 నిమిషాలు కూర్చోవాలంటే అల్లాడిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తట్టలు నెత్తిన పెట్టుకొని నెల్లూరుకు వచ్చి వ్యాపారాలు చేసుకుని పోయేవాళ్ళు 10 నిమిషాలు కూర్చోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి ఏదైతే కూటమిలో భాగంగా ఈ బస్ స్టాప్ మారుస్తారా లేదంటే ఈ గబ్బు లేకుండా చేస్తారా, మాకు అన్ని విధాలుగా వసతులు కల్పించే విధంగా. ఈ కార్యక్రమంలో నాయకులు వాణి భవానీ నాయుడు, శ్రీహరి, రహీం, బోలా అశోక్, సీను, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అవయవ దానానికి బీసీసీఐ పిలుపునిచ్చింది. 3వ వన్డేలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అవయవ దానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిసింది. ఈ నెల 12న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని బీసీసీఐ పిలుపునిచ్చింది. Score the ultimate century. Your organs can help others live beyond your lifetime. Register as a donor and make every life count. Be the captain of life. Just like a captain leads the team to victory, you can lead someone to life by pledging to donate your organs. One donor can save up to 8 lives. Pledge today and hit a 6 for humanity. Play the ultimate winning shot. Your decision to donate your organs can be the match-winning moment in someone's life. Be a hero off the field too. Be the captain of kindness. Lead by example. Pledge to donate and inspire others to follow. A single decision can be a winning shot for many. Hit a 6 for humanity. One donor can save up to 8 lives. Be the all-rounder the world needs. Don't let lives get bowled out. Thousands wait for an organ transplant. Be the game changer and give them a second innings. Life is like a cricket match. Every run counts and so does every donor. Register today and keep the game of life going. Be a game changer. Just like a match-winning spell. Organ donation can save lives. Pledge today and be a real-life hero. Thousands wait for an organ transplant. Be the game changer and give them a second innings. Score a century of kindness. One donor can save up to 8 lives. Pledge today and hit a 6 for humanity. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా అల్లం ఆదిశేషయ్య, సిద్ధమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అనిల్, అరుణ్, అశోక్, అజయ్, అమ్ములు, అశ్విన్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానసిక ఒత్తిడితోనే వసతి గృహం వదిలి వెళ్లారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థుల మిస్సింగ్ కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీత. వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం. సైదాపురం మండలంలోని వేములచేడు, కమ్మవారిపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సర్వేపల్లి మార్గంలో నడిచే బస్సులు నిలిచి బస్టాప్ లో వసతులు కల్పించాలి. నెల్లూరులోని బస్టాండ్ లో బస్టాప్ పరిశీలించి ప్రయాణికులచే సంతకాలు సేకరించిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.